మేడం రజనీ గారు, లీగల్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి, అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి, ఈ రకంగా అసలు ఒక ఇండివిజువల్ ఇంకా పూర్తిగా ఛార్జ్షీట్లో అతని పేరు పెట్టకముందే, అరెస్ట్ చేయకముందే ఈ రకంగా పిటిషన్లు వేసిన దాఖలా గతంలో ఏమైనా ఉన్నాయా సిబిఐని నుంచి కావాలని చెప్పేసి? రెండోది అసలు ఆ పిటిషన్ అర్హతే, ఐ మీన్ విచారణ అర్హతే లేదని చెప్పేసి ఏజీ గారు అన్నారంటే ఖచ్చితంగా ఆయనకు దాని మీద క్లారిటీ ఉండే అని ఉంటారు. ఇటువంటి కేసులన్నీ సీనియర్ న్యాయవాది అని మాత్రం గట్టిగా చెబుతారు. ఆ వైసీపీకి సీనియర్ న్యాయవాది కన్నా కూడా ఒక స్టాన్స్ సపోర్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఆఖరికి కళ్ళమని నీళ్ళు పెట్టుకోవడం కూడా చూసాను చాలా సందర్భాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ముళ్ళు గుచ్చుకుంటే ఈయన పంటితో తీసేటట్టు ఉంటాడు. మరి ఈయన సీనియర్ న్యాయవాది అర్థం కాదు. అలాగే చాలా పేలవమైన వాదనలు కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరే మరి ఎందు గురించి అంటే, నేను వైసీపీకి బాగా సేవ చేస్తున్నాను, జగనన్న బాగా గుర్తించి ఇంకా మంచి పదవి ఇవ్వాలనేది ఆయన కోరిక. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఆయన నాట్ ఓన్లీ ఏ సీనియర్ ఐ మీన్ ప్లేడరు, ఆయనకి ఏదో పోస్ట్ కూడా ఇచ్చారు నాకు తెలిసి వైసీపీ పార్టీలో. మరి ఏమన్నా సెకండ్ థర్డ్ ప్లేస్లు ఖాళీ అయినాయని మరి ఏమన్నా ఫిల్ చేద్దామని చెప్పేసి ఆ రకంగా అన్ని ఏ కేసు పడితే ఆ కేసు అడ్డగోలుగా అది ఎన్నోసార్లు కోర్టులు కూడా చివాట్లు పెట్టినాయి, అయినా కూడా వేస్తున్నాడంటే ఎలా చూడాలి మేడం? సరే, ఏం జరిగినా ముందు ఆయన న్యాయవాది, మనం ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సో ఇక్కడ బేసికల్ గా ఎవరైతే మీరు అన్నారు ఇలా గతంలో జరిగిందా అని, మిథున్ రెడ్డి గారు కూడా మీకు గుర్తుండాలి. నన్ను కేసుల్లో ఇరికిచ్చేస్తారు అంటూ హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే హైకోర్టు తిరస్కరించి, నీకెందుకయ్యా అంత కంగారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగితే సుప్రీంకోర్టు వరకు ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారండి, రైటరు త్రివిక్రమ్ బోయపాటిని మించిపోతారు వాళ్ళు, సో వాళ్ళు ఖచ్చితంగా నా పేరు ప్రస్తావిస్తారు సార్, నా పేరు ప్రస్తావించినప్పుడు ఆధారాలతో ప్రస్తావించమనండి, ఊరికే నోటి మాటగా అవతలోడు చెప్పాడు యువతలోడు పేరు రాశారని చెప్పొద్దనండి అంటూ కూడా దర్యాప్తు జరిగితే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి డైరెక్షన్ వచ్చింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మాత్రమే పేర్లు రాయండి, ఇతను ఒక ఎంపీ కేటగిరీలో ఉన్నాడు, కుట్ర కోణంతో ఇతని పేరు రాసే అవకాశం ఉంది, ఇది రాజకీయ కుట్ర కోణం అంటూ అతను ప్రస్తావించాడు. సో ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా ముందే ఈ ప్రమాణాలు ఇవన్నీ చేసినారు అంటే ముందే అతని పేరు వచ్చేస్తుందని అతనికి కొద్ది గొప్ప అవగాహన ఉంది. సో అదే రకంగా బ్యాన్ చేసిన నార్కో అనాలిసిస్ టెస్ట్ ని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు, రండి రండి కమాన్ కమాన్ అని. కానీ అర్థం కానిది ఏంటంటే, మీకు సిబిఐకి వేయమంటున్నారు, అతనికి అర్హత ఉందా అని. అతను అరెస్ట్ చేశాక అతను అనుమానితుడు ఇంకా నిందితుడు కాదండి. అనుమానితుడికి నిందితుడికి నక్కకి నాగలోకానుకున్నంత వేరియేషన్ ఉంటది. సో అనుమానితుడు నన్ను కావాలని ఇలా చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని అడగచ్చా అంటే, గౌరవ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు లేకపోతే అడ్వకేట్ జనరల్ గారు ఎవరైతే చెప్పినారో దమ్మాల్పట్టి హ్యాస్ నో రైట్ టు ఆస్క్, అతనికి అధికారం లేదు, అతను ఒక ముద్దాయి. అతను ఎలా చెప్తాడు, నన్ను ఎలాగా ఇలా పరీక్షించండి, లేకపోతే దీన్ని దానికి వేయండి, సిబిఐకి వేయండి, సిట్కి వేయండి, ఈడీకి వేయండి అని. హూ ఆర్ యూ, మీకేం రైట్ ఉందని అడుగుతారని అఫ్ కోర్స్ అడగచ్చేమో. కానీ నిన్న మొన్నట్లో బయటకు వచ్చింది ఏంటంటే, మనోజ్ కటారియా అనే ఒక వ్యక్తి A20గా ప్రస్తావించారు, అతను అరెస్ట్ చేసినట్టుగాను కూడా చూపిస్తున్నారు. కానీ ఆ ప్లేస్ లో ముత్తా మనోజ్ కుమార్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఆ విజువల్లో చూడొచ్చు, అతన్ని 3-4 దెబ్బలతో బాగా కొట్టినారు కూడా. కొట్టి అతనికి స్టేషన్ బెయిల్ 41A ఇచ్చినారు. ఎంక్వైరీ నిమిత్తం పిలిపించినామంటారా, A20 ఇతనే అంటారా, మనోజ్ కటారియా కాస్త మనోజ్ కుమార్ ఎందుకు మారిపోయాడంటూ TV5 లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ కథనం వచ్చిందండి. సో ఇక్కడ ఇతను చేసే వ్యాపారం ఏంటో తెలుసా సార్, మూతలు, ప్లాస్టిక్ మూతల వ్యాపారం. మన కేసు ఏంటో తెలుసా సార్, అల్యూమినియం మూతల మీద పేరు, ప్లాస్టిక్ మూతలు ఇతను తయారు కూడా చెయ్యడు, రీటైలర్, హోల్సేల్ కూడా కాదు, చిన్న షాప్ మార్వాడి వాళ్ళది, రీటైల్ చేస్తుంటాడు. ఇతను ఆ కేసులో ముద్దాయి సార్. మూతలు అమ్మే వ్యక్తి అకౌంట్ అంటే కేవలం ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఒక 20,000 15,000 అటు నుంచి ఇటు వచ్చి ఉంటాయి, ముద్దాయి దగ్గర నుంచి మనకు వచ్చినాయి. ముద్దాయి అనేవాడు వాడు ముద్దాయో దోషో నిర్దోషో మనకి తెలియదు కదా. అతను మూతలు కొనుక్కున్నాడు, దాని కింద ఆముదం పెట్టినాడా, ఆల్కహాల్ పెట్టినాడా, కొబ్బరి నూనె పెట్టినాడా, అమృతాంజన్ పెట్టినాడా, పాపం మూతలు అమ్మేవాడు కనుక్కోడు కదా. వీళ్ళు ఆయుర్వేదిక్ మందులకు అమ్ముతారు, అమృతాంజన్ వాటికి అమ్ముతారు, ఆ కొబ్బరి నూనెలో రకరకాలు చేసి అమ్ముతారు చూడండి, మూలికలు, వాటికి కూడా అమ్ముతుంటారట. కేసు మొత్తం తిరుగుతుంది అల్యూమినియం మూతల చుట్టూ. కానీ ఈ రోజు దోషిగా, అనుమానితుడుగా
జంగారెడ్డిగూడెం కేసులో, నర్సాపురం కేసులో పాపం ముత్తా మనోజ్ కుమార్ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 2 కేసుల్లో ముద్దాయండి పాపం ఇతను. జడ్జి గారు అడిగినారండి ఒక్క చిన్న ప్రశ్న, ఏమయ్యా ఎవరో ఒకడు కత్తి అమ్మినాడు, ఆ కత్తి కొనుక్కొని ఒకడు ఎవరినో పొడిచేసినారు, పొడిచేసిన వాడిని పట్టుకొని మీరు కత్తి ఎక్కడ కొన్నావరా అని అడగడం ధర్మం. అక్కడికి వెళ్ళి ఏమయ్యా నువ్వు అమ్మినావా ధర్మం. అమ్మినోడిని పట్టుకొచ్చి మీరు అరెస్ట్ చేసినట్టుంది. ఈరోజు మూతలు అమ్మేవాడిని పట్టుకొచ్చి మీరు ఆ పెద్ద లిక్కర్ కేసులో క్వాలిటీ మధ్యలో ఇదా మీరు పట్టుకునేదని జంగారెడ్డిగూడెంలో గౌరవ జడ్జి గారి దగ్గర 5 గంటల ఆర్గ్యుమెంట్ జరిగింది సార్. బా నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుందండి, న్యాయస్థానాలు లేకపోతే భూమి అంతరించిపోతుందేమో, ధర్మం 3 పాదాలు 4 పాదాలు అప్పుడప్పుడు న్యాయస్థానాలు ఉండాలేమో అనిపిస్తుంది సార్. కన్నీటి పర్యంతం అయిపోయింది జంగారెడ్డిగూడెంలో ఎవరైతే ముత్తా మనోజ్ కుమార్ తన ఆవేదన, సార్ నేను మూతలు అమ్ముకునేవాడిని, నేను మార్వాడిని, జైన్ కమ్యూనిటీని అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుందేమో ఎందుకు సిబిఐకి పెడితే లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందేమో, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందేమో, ఇక్కడ ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేదేమో. ఎందుకంటే ఈ మనోజ్ కొఠారి అనేవాడు ఒక జైన్ కి సంబంధించిన ఒక క్యాడర్, వైసీపీ కార్పొరేటర్ ఏదో క్యాడర్ ఉంది ఆయన వైసీపీలో. అతను సన్నగా ఉంటాడు, ఈ ముత్తా మనోజ్ గారు లావుగా ఉంటాడు, అతను వైసీపీ, ఇతను సాధారణ మార్వాడి. బట్ ఇలా ఎలా పొరపాటున జరిగిపోతుంది? పేపర్లలో వచ్చేసింది, టీవీల్లో వచ్చేసింది, మరి ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు సార్. ఇది మనకు తెలిసిన, మన దగ్గరకు వచ్చిన కేసు. ఇక్కడ అమెరికాలో ఉండే అతని ఫ్రెండ్ నా ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుంది అని అతని ఆవేదన మేరకు కేసు తీసుకుంటే అసలు చాలా నిజాలు వెలుగులోకి వచ్చేసినాయండి. సో ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమోలే సిబిఐకి వేస్తే కొంచెం నిజాలు ప్రాపర్ గా వస్తుందేమో, ఇక్కడ ఏమన్నా మ్యానిపులేషన్ జరుగుతుందేమో. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు ఆ లేకపోతే లిక్కర్ దాంట్లో అతను ఎలా తప్పించుకున్నాడు, అతని పాత్ర కీలకం కదా. మరి అతన్ని ఎందుకు తప్పించినారు అనేది కూడా చాలా ఎలిగేషన్స్ ఉంటున్నాయండి. సో ఏమో ఇక్కడ మనం అసలు ఏమీ చెప్పలేని పరిస్థితి. 100 మంది దోషులైనా తప్పించుకొని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని మా ఆవేదన అండి. కామన్ సెన్స్ నిజంగానే ఇప్పుడు కటారియా అతను నాకు ఐడియా లేదు, కానీ అసలు పేరేంటి, A20 అనే దాన్ని పెట్టారని తెలుసు, కానీ సార్ నేను అంత డీప్గా చూడలేదు. ఇప్పుడు ఎవరమ్మినా కానీ మూతలు అమ్మాడు, మూతాడు దేనికి వాడతాడు, ఆడికి ఎట తెలుస్తుంది నాకు అర్థం కాదు. అదేమంటే అన్ని వేల ఆర్డర్లు వచ్చినప్పుడు నీకెందుకు అని మనం ఆడు అమ్ముకునేవాడండి, ఆడికి బిజినెస్ పెరుగుతుందంటే ఆనందపడతాడు, కానీ ఆడేమన్నా ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నాడా? ఇది 25,000 సార్ ట్రాన్సాక్షన్, ఫోన్ పే కేవలం 25,000 ట్రాన్సాక్షన్ లో 2 కేసుల్లో ముద్దాయి 6 నెలల్లో. అదే అంటున్నాను, ఇప్పుడు మూతలు 1 లక్ష పైన ఆర్డర్ ఇచ్చినా కానీ అంతకన్నా రావు కదా, దానికి పెద్ద కాస్ట్ ఏం పడదు కదా.